చూసారు కదా, ఎంత పచ్చగా ఉంది కదా. ఇది చూడటానికే కాదు, మీరు అసలు ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక మంచి పసుపు మంచి వాసన వస్తుంది కదా. దీని రీజన్ ఏంటంటే కర్క్మన్ అనే ఏజెంట్ ఇందులో ఉండడం వలన, కర్క్మన్ అనే ఆ ఏజెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ శాతం ఉండడం వలన, ఇది ట్రైబల్ న్యాచురల్స్ నుంచి నేను తెప్పించానండి. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సారీ, చూడండి, ఇది నేను చూపించడం కాదు, మీరు ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ స్మెల్ చూసిన వెంటనే ఆ ప్యూరిటీ అనేది మీకు తెలుస్తుంది. ఆ ఘాటు, పసుపు ఘాటు అనేది. మనం జనరల్గా పసుపు నేను ఇప్పుడు కూరల్లో వేసాను, ఈ 2 కూరల్లో. కానీ కూరల్లో వేస్తూనే మనం కంపల్సరిగా మార్నింగ్ వేడివేడి నీళ్ళల్లో, ఒక పాలల్లో కానీ వేడివేడి నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ వేసుకొని తాగడం అనేది అలవాటు చేసుకుంటే, ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ చాలామందికి, ఇన్ఫ్లమేటరీ వల్లనే మనకి ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చి మనకి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది. మీరు కంపల్సరిగా న్యాచురల్ అయితేనే లోపలికి తీసుకోవాలి, ఏదైనా కూడా చాలా న్యాచురల్ అయితేనే. దీంతో పాటు చక్కగా ఈ పసుపు ఒక స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని తేనె ట్రైబల్ న్యాచురల్స్ వాళ్ళు చక్కటి ప్యూర్ తేనె అమ్ముతున్నారు. నేను చూపిస్తాను, చూడండి. ప్యూర్ తేనె ఎంత ప్యూర్ ఉంటుందంటే చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ తేనె, ఈ పసుపు కలిపి రోజు ఒక కప్పు వేడి, అంటే టీ ఎలా తాగుతాం అలవాటు చేసుకున్నామో అంతకన్నా దీనికి ఎడిక్ట్ అయితే మనకి ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ పోతాయి. ఈ చారు కూడా చాలా స్పెషలే. ఇది కూడా నేను ఉలవచారు ట్రైబల్ న్యాచురల్స్ నుంచి నేను తెప్పించుకున్నాను. ఆ ఉలవలు కూడా, అంటే ఎందుకు మేమందరం దీనికి షిఫ్ట్ అయిపోయాము అంటే, ఆర్గానిక్ ఫుడ్ చాలామంది మంచి ఫుడ్డే తింటున్నాం అనుకొని అది కూడా మందులతో ఉన్న ఫుడ్డే తింటున్నారు. వీళ్ళు ఎక్కడో కొండల్లో నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇవ్వలేకపోయినా కానీ వాళ్ళని పీడించి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. సో అంటే వీళ్ళు ఒక ఛాలెంజ్ తీసుకున్నారనమాట, డిమార్ట్ రేట్లకి మనము ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి అని చెప్పని. అయితే ఒకటే ఇదేంటంటే ప్రాసెస్ చేసి అమ్మరు. మనం ప్రాసెస్ అయిన ఫుడ్కి అలవాటు పడ్డాం, పురుగు మందులు కలిపి ప్రాసెస్ అయిన ఫుడ్కి అలవాటు పడ్డాం. వీళ్ళు అది అమ్మరు. అది కొంచెం అలవాటు చేసుకోవాలి అంటే కొంచెం కష్టం ఉంది. వీళ్ళు పసుపు కొమ్ములు తెప్పించి పట్టించి మనకు అమ్ముతారనమాట. మీకు కావాలంటే వాళ్ళు పసుపు కొమ్ములు కూడా అమ్ముతారు. మీకు ఇంకా నమ్మకం కావాలి మేమే తీసుకుంటాం